హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియో ఏంటంటే మా హస్బెండ్ బర్త్డేకి నేను ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను అనమాట. సో లాస్ట్ వరకు చూడండి, ఎక్సైటింగ్ అనిపిస్తుంది. నేను ఫస్ట్ బుల్లెట్ గిఫ్ట్గా ఇద్దామని ప్లాన్ చేశాను అండ్ టెస్ట్ డ్రైవ్ చేశాను. అండ్ తనకి తెలియకుండా ఒక 10-15 డేస్ నుంచి మొత్తం ప్లాన్ చేశాను అనమాట. పేపర్స్, లోన్ అన్నీ అప్రూవల్ అయిపోయాయి. అండ్ తన బర్త్డే రోజు తనకి కేక్ చేసి పెడదామని చెప్పి ఎయిర్ ఫ్రైయర్లో ఫస్ట్ టైం ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. అండ్ నాకు కొంచెం డౌట్ కొట్టిందనమాట, ముందే తనకి ఏమైనా డౌట్ వస్తుందా, ఎందుకంటే నా యూట్యూబ్ సర్చ్లో నా ఫోన్లో ఏమైనా స్క్రీన్ షాట్స్లో మోడల్ అవి ఏమైనా చూసారేమో అని డౌట్. బట్ ఆల్మోస్ట్ తనకి తెలియకుండా ఉండాలని ట్రై చేసాము. అండ్ చూసారా, కేక్ని కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసి ఇలా బేక్ చేస్తున్నాను అనమాట ఎయిర్ ఫ్రైయర్లో పెట్టి. బాగానే వచ్చింది. ఫస్ట్ టైం చేసినా సరే కొంచెం టెక్స్చర్ ఈసారి బెటర్ చేయాలన్నమాట. సో కేక్ పెట్టేసి ఫ్రెష్ అయిపోయి తనకి చెప్పలేదన్నమాట ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అని. బయటకు వెళ్తున్నాము, డిన్నర్ చేసి వచ్చేస్తాము అంతే అని చెప్పాను. సో వెళ్ళేటప్పుడు కళ్ళకు గంతులు కట్టేసాను. తనకి ఏం అర్థం కాలేదు, ఏంటి ఎక్కడికి అని అడుగుతున్నారు. అసలు క్వశ్చన్ బ్యాంక్ కంటిన్యూస్ క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నారు. నేనైతే ఎక్కడ అర్థమైపోయిద్ది అని చెప్పి రోడ్ మీద అటు ఇటు తిప్పి కన్ఫ్యూజ్ చేసి రోడ్స్ కాసేపు తర్వాత తీసుకొచ్చాను. సో మళ్ళీ ఎక్కడ అన్నీ పట్టేసుకుంటారని చెప్పి తన్ని జాగ్రత్తగా తీసుకెళ్తున్నాను అనమాట. సో ఇట్స్ టైమ్. యాక్చువల్లీ ఒక సర్ప్రైజ్ అంతా ప్లాన్ చేసి ఫైనల్లీ అది ఎగ్జిక్యూట్ అయ్యే టైంకి ఆ టెన్షన్, ఆ భయము, ఎలాంటి రియాక్షన్ ఇస్తారా అని చెప్పి చాలా నర్వస్గా ఉంటుంది కదా. అప్పుడు ఆ పాపప్ అవ్వలేదన్నమాట. సో ఏంటి ఇది అసలు నాతో అవ్వట్లేదు, తనకి ఇచ్చి చేపిద్దామని తనకి ఇచ్చాను. తనకు కూడా కొంచెం టైం పట్టింది. సో దిస్ ఈజ్ ద మూమెంట్ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్. చాలా షాక్లో ఉండిపోయారు చాలాసేపు. తనకి అస్సలు క్లూ లేదంట. నేనే తెలిసిపోయిందేమో చాలా టెన్షన్ పడ్డాను. మా బుడ్డోడికి అయితే ఇంకా షాక్. అసలు ఎక్కడికి వచ్చావు, ఏం చేస్తున్నావు, ఏం అర్థం కావట్లేదు. మా మొహాలంకి చూస్తున్నాడు. సో ఫైనల్లీ హీ ఈజ్ సూపర్ హ్యాపీ. తనకి నచ్చిన కలర్, నచ్చిన రెట్రో మోడల్ అదే చూస్ చేశానంట. ఫస్ట్ అయితే ఏంటి అసలు ఏం రియాక్ట్ అవ్వట్లేదు, అబ్బాయిలు ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయరు కదా, మేబీ ఏమో అనుకున్నాను. బట్ ఫైనల్లీ తను కంట్లో టీయర్స్ చూశాను, హ్యాపీ టీయర్స్. అండ్ తర్వాత మొత్తం డైజెస్ట్ చేసుకున్నాక హీ స్టార్టెడ్ ఎక్స్ప్రెసింగ్. బట్ యా, హ్యాపీ బర్త్డే టు మై హస్బెండ్. అండ్ ఈ బర్త్డే నుంచి ఇంకా మంచి మంచి బైక్ ట్రిప్స్ వేయాలని అండ్ ఇంకా అడ్వెంచరస్గా మన లైఫ్ ఉండాలని కోరుకుంటున్నాను. లైఫ్ తీసుకురాలేదనమాట. సో తను కీ చైన్తో కట్ చేశారు. మావాడు చూడండి, నేను ఫస్ట్ ఎయిర్ ఫ్రైయర్లో పెట్టిన దగ్గర నుంచి వెయిట్ చేస్తున్నాడు, వాడికి పెట్టట్లేదు ఏంటని. వాడు ఇంకా మాకన్నా కేక్ ఎక్కువ వాడు ఎంజాయ్ చేసేసాడు. యా, he got emotional too. So then ఫస్ట్ టైం పూజ అయ్యాకే తను నడుపుతా అన్నారు. సో నేను గుడి దాకా తీసుకెళ్ళాను అనమాట. సో గుడి దగ్గరికి వెళ్ళి పూజ చేసుకొని హ్యాపీగా దేవుడి దగ్గర దండం పెట్టేసుకున్నాము. అండ్ మా వాడు చూడండి భజన చేస్తున్నాడు. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. మా ఆయనకి 10 years డ్రీమ్ అంట. సో ఫైనల్లీ నెరవేరింది. చిన్న లైఫ్ కదా, మీరు కూడా మీ డ్రీమ్స్ అన్నీ తీర్చేసుకోండి, హ్యాపీగా ఉండండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.